సో గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు మీకు సెకండ్ ఇయర్లో ఫోర్త్ సెమిస్టర్లో ఉన్నాం. వీఆర్ ఇన్ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్. మీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఏమిటి అనేది చూడండి. ఫస్ట్ మీకు ఫస్ట్ ఇయర్ రెండు సెమిస్టర్లో, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నట్టే ఇంగ్లీష్ సబ్జెక్ట్, దట్ ఈస్ ఫస్ట్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ అంటే మీకు తెలుగు. కొంతమంది హిందీ తీసుకుంటారు, కొంతమంది ఉర్దూ తీసుకుంటారు, సాంస్క్రిట్ తీసుకుంటారు, ఇతర. ఓకే, సో దెన్ సెకండ్ లాంగ్వేజ్ దట్ ఈస్ తెలుగు. ఓకే, తర్వాత థర్డ్ సబ్జెక్ట్, థర్డ్ సబ్జెక్ట్ ఈజ్ మన దగ్గర ప్రాక్టీస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ ఉందండి, పీజీఐ అంటాం. మీరు ఫస్ట్ థర్డ్ సెమ్లో ప్రాక్టీస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అని 2 క్రెడిట్ కోర్సులు ఉన్నాయి. సో అట్లనే దాని కంటిన్యూషన్ అన్నట్టు ఇది ప్రాక్టీస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్, ఒక 2 క్రెడిట్ కోర్స్ అంటే 50 మార్క్స్. ఇందులో 10 మార్క్స్ ఇంటర్నల్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్. నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్, రిబ్ అంటాం, ఆర్ఐబి, రిబ్. ఓకే, ఇది కూడా 2 క్రెడిట్ కోర్సు, 50 మార్క్స్. అందులో 10 మార్క్స్ ఇంటర్నల్, 40 మార్క్స్ సెమిస్టర్ ఎండే ఎగ్జామ్. ఓకేనా. నెక్స్ట్ సో దీని తర్వాత నేను చెప్పే సబ్జెక్టు ఇన్కమ్ ట్యాక్స్. ఓకేనా, ఇన్కమ్ ట్యాక్స్. అట్లానే రెగ్యులేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ కూడా నేను చెప్తాను. ఈ 2 సబ్జెక్టులు నేను చెప్తాను. అదొక 2 క్రెడిట్ కోర్సు, ఇది ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ నారాయణ స్వామి సార్, హీ విల్ టీచ్ యూ బిజినెస్ స్టాటిస్టిక్స్ 2. మీకు థర్డ్ సెమిస్టర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 నేను చెప్పాను. ఫోర్త్ సెమిస్టర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్ 2 నేను చెప్తాను. బిజినెస్ స్టాటిస్టిక్స్ 2 నారాయణ స్వామి సార్ చెప్తాను. నెక్స్ట్ వెబ్ టెక్నాలజీస్, కంప్యూటర్ సార్ చెప్తాను. సో మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి? తెలుగు, ఇంగ్లీష్, తర్వాత రెగ్యులేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, స్టాటిస్టిక్స్ ఒకటి, వెబ్ టెక్నాలజీస్ ఒకటి, ప్రాక్టీస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ పీజీఐ. మొత్తం 6 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. 6 కాదు, 1 2 3 4 5 6 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనండి, రైట్. ఐ విల్ స్టార్ట్ మై సబ్జెక్ట్, దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్. మీకు ప్రతి దాంట్లో తెలుసండి 5 యూనిట్స్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్లోనైనా సరే 2 క్రెడిట్ కోర్సులకు తప్పించి మిగిలిన వేటికైనా సరే 5 యూనిట్స్ ఉన్నాయి. మన కామర్స్లో కానివ్వండి, కంప్యూటర్ సబ్జెక్టులలో కానివ్వండి. సో ఫస్ట్ యూనిట్ ఈజ్ ఏంటి? ఇవి సబ్జెక్ట్స్. స్క్రీన్ దగ్గరకు వచ్చి ఫోటో తీసుకోవచ్చు, లేదా ఈ క్లాస్ అయిపోయింది వెంటనే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం ఇది మొత్తం కూడా. ఓకేనా, టెక్ ఫోటో తీసుకో. ఎందుకు చెప్తున్నా అంటే మీకు కనీసం ఏం సబ్జెక్టులు అనేది తెలవాలి ఫస్ట్. మేము అందరం వస్తున్నాం, క్లాసులకు వస్తాం, పోతాము. మీరు ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయో బేసిక్గా ఫండమెంటల్ తెలవాల్సింది అది కదా. మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని మార్కులకు ఉన్నవి, యూ హ్యావ్ టు నో దెమ్. ఓకేనా. కాబట్టి ఇక నా సబ్జెక్టులకు వచ్చేసప్పటికి, మన సబ్జెక్ట్ దిస్ ఈస్ ద సిలబస్. ఈ సిలబస్ 5 యూనిట్స్ రాసుకోండి, హెడ్డింగ్స్. యూనిట్ 1 ఇంట్రడక్షన్, పరిచయం. యూనిట్ 1 ఇంట్రడక్షన్. మీకు ఇన్కమ్ ట్యాక్స్ హెడ్డింగ్ పెట్టుకోండి, సబ్జెక్ట్ పేరు ఇన్కమ్ ట్యాక్స్. తప్పులు లేకుండా రాసుకోండి, డు నాట్ రైట్ మిస్టేక్స్. ఓకే. మీ నోట్స్ ఫస్ట్ పేజీలో సిలబస్ ఉండాలి. ఓకేనా, పేరు నోట్స్ పెట్టండి. సెకండ్ యూనిట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్. థర్డ్ యూనిట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. నేను చెప్పే సబ్జెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అండి. సో ఐఎమ్ గివింగ్ యూ ద సిలబస్. ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్, సెకండ్ యూనిట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, థర్డ్ యూనిట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఫోర్త్ యూనిట్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఐదు యూనిట్స్ రాసుకోండి.
ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. కనపడకపోతే ముందుకు ఇక్కడన్నా కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. చూడండి, మనం ఫస్ట్ యూనిట్ చూద్దాం. ఇంట్రడక్షన్, పరిచయం అంటే ఏమిటి అసలు, ఇంట్రడక్షన్ వాట్ ఈస్ ద ట్యాక్స్. మనం నిజ జీవితంలో పన్నులు కడుతున్నామండి. ఆర్ యూ పేయింగ్ ట్యాక్సెస్? ఎట్లా కడుతున్నారు ఉదాహరణ చెప్పండి నాకు. ఇంటి పన్ను కడుతున్నారు, వెరీ గుడ్. ఇంటి పన్ను కడుతున్నారు. గ్రామ పంచాయతీలో మీ లెవెల్లో సంవత్సరానికి ఒకసారి ఇంటి పన్ను, నల్లా పన్ను అవన్నీ కలిసే ఉంటాయి దాంట్లో. ఇంకేం పన్నులు కడుతున్నారు? వాట్ ఆర్ ద వేరియస్ ట్యాక్సెస్ దట్ యు పే ఇన్ లైఫ్? నీటి పన్ను కడుతున్నారు. ఇంకా టోల్ ట్యాక్స్, రోడ్డు మీద వెళ్తుంటే, ఇప్పుడు హైదరాబాద్ పోతుంటే టోల్ ట్యాక్స్, టోల్ రోడ్స్ ఉన్నాయి కదండి, కడుతున్నారు కదా. టోల్ గేట్ దగ్గర కడుతున్నారా లేదా? నెక్స్ట్ అది దానికి మేము కార్లకు కానీ వెహికల్స్ కానీ ఏమి అతికిస్తున్నారు? టోల్ ట్యాక్స్ ఆటోమేటిక్ కట్ కావడానికి అతికిస్తున్నారు. ఏంటది? ఫాస్ట్ ట్యాగ్. ఓకే, కడుతున్నారు. అట్లానే ఇప్పుడు మీరు నోట్స్ ఇది ఎంత పెట్టుకున్నారు? 30 రూపాయలు పెట్టుకున్నారు కదా. 30 రూపాయల్లో ఒక 2 రూపాయలు, 1 రూపాయో, 3 రూపాయలు జిఎస్టీ ఉంటుంది, తెలుసా మీకు? జిఎస్టీ. ఇప్పుడు మన ఇంటి దగ్గర చిన్న చిన్న షాపులలో కొంటే వాళ్ళు ఏం బిల్లు ఇవ్వరు, మీకు ఇస్తున్నారా? ఇవ్వరు కదా. అదే పెద్ద షాపులలో, చెన్నై షాపింగ్ మాల్, డిమార్ట్, మోరో అలాంటి వాటిల్లో కొంటే బిల్లు ఇస్తారు కదా. ఎప్పుడైనా బిల్లు చూసారా? మీ దగ్గర ఏమైనా బిల్స్ ఉన్నాయా? ఏమైనా కొన్నవి షాపింగ్ మాల్ ఉన్నదా ఇప్పుడు ఏమైనా దగ్గర? ఎప్పుడన్నా కొన్నప్పుడు చూడండి, వాటిలో జిఎస్టీ ఉంటుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అంటే మనం కొన్న దాని మీద కూడా మనం పన్ను కడతాం, మనం అమ్మిన దాని మీద కూడా పన్ను కడతాం, రకరకాల పన్నులు కడతాం. సో నార్మల్లీ ట్యాక్స్ అంటే ఏంటంటే ఎవరికి కడతాం మనం? ట్యాక్స్ అంటే టు హూమ్ యు ఆర్ పేయింగ్? టు గవర్నమెంట్ యు ఆర్ పేయింగ్. ఓకేనా? రకరకాల గవర్నమెంట్స్ కడతాం. అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. ఇప్పుడు మీరు ఈ ఇంటి పన్ను, నల్లా పన్ను అన్నారు, ఎవరికి కడుతున్నారు? గ్రామ పంచాయతీ, లోకల్ బాడీ. ఇప్పుడు మొన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి, 4 రోజులు కూడా కాదు, వాళ్ళకు ఆ అమౌంట్ వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ట్యాక్స్ ఈజ్ ఏ పేమెంట్ టు గవర్నమెంట్. ఇది నేను క్లాస్ చెప్పినందుకని నాకు ట్యాక్స్ కట్టండి అంటే మీరు కడతారా? నాకు పోయి ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తారు వెంటనే. బికాజ్ ఐ డు నాట్ హ్యావ్ అథారిటీ, ఐ డు నాట్ హ్యావ్ పవర్ టు కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ యూ. నేను పన్ను వసూలు చేయడానికి నాకు అధికారం లేదండి, నేను ఓన్లీ చదువు మాత్రమే చెప్పాను. ఓకేనా? సో ఓన్లీ గవర్నమెంట్ విల్ కలెక్ట్ ట్యాక్స్. గవర్నమెంట్ హ్యాస్ ద పవర్ టు కలెక్ట్ ట్యాక్స్, హ్యాస్ ద పవర్ టు లెవీ ట్యాక్స్. మీ మీద పన్ను విధించడం, పన్ను వసూలు చేసే హక్కు ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ఓకే, సో అగైన్ ట్యాక్స్ కెన్ బి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాండి, మన సబ్జెక్టే ఇన్కమ్ ట్యాక్స్. నేను సంపాదించే జీతం మీద ప్రతి సంవత్సరం నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను. దాదాపు ప్రతి నెల 20,000 దాకా కడుతున్నాను. 20,000 నేను ట్యాక్సే కడుతున్నాను గవర్నమెంట్కి. ఓకే, ఇది మరి మీకు స్కాలర్షిప్స్ కానీ, ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్లో ఉన్న వాళ్ళకు ఫ్రీనే కదా మొత్తం. అవన్నీ ఎక్కడి నుంచి వస్తుందండి గవర్నమెంట్కి ఫండ్? గవర్నమెంట్ విల్ గెట్ ఫండ్ ఫ్రమ్ అవర్ ట్యాక్స్ పేమెంట్. మనం పన్ను ఎక్కువ కుట్టకుండా నిజాయితీగా పన్నులు కడితే దేశం యొక్క అభివృద్ధికి అవి ఆ పన్నుల రూపంలో కట్టిన ఆదాయం అనేది వాడటం అనేది జరుగుతుంది. మనం పన్నులు సరిగ్గా కట్టకపోతే, ఎగ్గొడితే దేశం యొక్క అభివృద్ధి అనేది కూడా తగ్గిపోతుంది. ఓకే, సో ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ లాంటిది ఏదైతే ఉన్నదో అది డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. నేరుగా నేనే గవర్నమెంట్ కడుతున్నాను, ఎంత కడుతున్నానో తెలుసు నాకు. అది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇప్పుడు జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. అది ఇప్పుడు మీరు ఈ నోట్స్ 30 రూపాయలు పెట్టి కొన్నప్పుడు ఇందులో ట్యాక్స్ ఎంతనో మీకు తెలియదు వాస్తవానికి. మీ తరఫున ఎవరు కడతారు? షాప్ అతను కడతారు. ఓకేనా? సో అలాంటివి మనం మధ్యవర్తి ఒకరు ఉంటారు ఇండైరెక్ట్ ట్యాక్స్ లో. మనం డైరెక్ట్ గవర్నమెంట్ కట్టాం. వీ విల్ పే టు ద మీడియేటర్, బ్రోకర్, షాప్ కీపర్, సెల్లర్. హీ విల్ పే టు ద గవర్నమెంట్. అతను, ఆ షాప్ అతను గవర్నమెంట్ కడతాడు. సో ఆ విధంగా మధ్యవర్తి ద్వారా కట్టే పన్నులని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్ను అంటాం తెలుగు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్ను. మధ్యలో బ్రోకర్ ఎవరు ఉంటారు? వీ విల్ పే డైరెక్ట్లీ టు ద గవర్నమెంట్. ఓకే, సో ట్యాక్సెస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ నార్మల్. ఇంకా ఎన్నో రకాల ఉన్నవి,
ప్రధానంగా మాత్రం we will categorize them into two types: direct tax, indirect tax. ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. Indirect tax, the person who is paying the tax will pay directly to the government without the help of the broker. మధ్యవర్తి ఎవరు ఉండరండి. In indirect tax, there will be mediator, there will be broker, there will be shopkeeper or service provider. మీకు ఏదైనా సేవ అందిస్తుంది, మీరు రెస్టారెంట్కి పోయి తింటారు, మంచి రెస్టారెంట్, మామూలు చిల్లర హోటల్ కాదు, చిన్న హోటల్ కాదు, పెద్ద హోటల్ రెస్టారెంట్స్ పోతే వాళ్ళు బిల్ ఇస్తారు కదా, అందులో జిఎస్టీ ఉంటుంది, మీరు చూడండి. కాబట్టి అది ఒక సర్వీస్, మీరు అక్కడ తీసుకున్నది వస్తువు కాదు. ఆ ఫుడ్ డెలివరీ కానీ ఇంకేదన్నా తినటం కానీ తాగటం కానీ ఏదైనా ఉన్నదో దట్ ఈస్ సర్వీస్. సో దాని మీద కూడా ట్యాక్స్ కాదు. ఓకే, సో దోస్ ట్యాక్సెస్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. మనం ఈ సబ్జెక్ట్ లో వి విల్ లెర్న్ అబౌట్ డైరెక్ట్ ట్యాక్స్, దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఎ డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్ను. అర్థమైందండి? ఇన్కమ్ అంటే ఏమిటండి ఇన్ తెలుగు? వాట్ ఈజ్ ఇన్కమ్? ఆదాయము అంటాం సింపుల్ గా, ఆదాయ పన్ను ఇది. ఓకేనా? ట్యాక్స్ అంటే పన్ను, ఇన్కమ్ అంటే ఆదాయం. మనం సంపాదించిన దాని మీద ఒక పరిమితి దాటితే మనం పన్ను కడతామండి. మీ ఇళ్లలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? మీ ఇళ్లలో ఎవరికి పాన్ కార్డు ఉందండి? అందరికి ఉందా? ఇప్పుడు జేబులో ఉందా? పాన్ కార్డులో ఎన్ని డిజిట్స్ ఉంటాయి తెలుసా? ఎన్ని డిజిట్స్ ఉంటాయి పాన్ కార్డు? ఎప్పుడైనా చూసారా? చూడండి, పాన్ కార్డులో మొత్తం 10 డిజిట్స్. యూ విల్ హ్యావ్ 10 డిజిట్స్. ఓకేనా? యూ కెన్ సీ దిస్ ఈజ్ మై పాన్ కార్డు. దీంట్లో పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇవి మాత్రమే ఉంటాయి. దేర్ ఇస్ నో అడ్రస్. అడ్రస్ అనేది ఉండదు. మీరు బ్యాంకుకు పోయినప్పుడు కంపల్సరీ ఇవాళ రేపు ఆధార్ కార్డు అడుగుతున్నారు, పాన్ కార్డు అడుగుతున్నారు. మీరు పెద్ద ఎత్తున అమౌంట్ డ్రా చేయాలన్నా, అమౌంట్ డిపాజిట్ చేయాలన్నా దానికి ప్రూఫ్ కావాలి. ఇప్పుడు నేను ఒక లెక్చరర్గా పనిచేస్తున్నాను కదా, లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు బ్యాంకుకు పోయి ఒక 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 lakhs, 10 lakhs, 20 lakhs ఇఫ్ ఐ డిపాజిట్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. డైరెక్ట్గా పోయి ఒక 10 కోట్లు డిపాజిట్ చేస్తా అంటే బ్యాంకరు ఒప్పుకుంటాడండి ఈజీగా. ఆ డబ్బులు ఎక్కడియో చెప్పాలా? నేను ఏమైనా దొంగతనం చేశానా, ఏమైనా చంపానా, బ్యాంకును లూటీ చేశానా, ఏటీఎంలు కూలగొట్టి రాత్రి డబ్బులు సంపాదించానా? వాళ్ళకి డౌట్ వస్తుంది ఖచ్చితంగా. మీరు ఏం చేస్తారని అడుగుతారు. దే విల్ ఆస్క్ మీ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను లెక్చరర్గా పనిచేస్తున్నా అంటే వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది, వాట్ ఈజ్ మై శాలరీ, నాకు ఎంత వస్తుంది అని. దానికి మించి వాళ్ళకు డౌట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు కూర్చోబెట్టి ఛాయ్ తాగించి పోలీసులకు ఫోన్ చేస్తారు. సీక్రెట్ చేస్తారా? చేయరా? వీడియో డబ్బులు ఇంత 10 కోట్లు 50 కోట్లు తెచ్చాడు సార్, ఏంటి ఒకసారి వచ్చి వీడిని ఎంక్వైరీ చేయండి అంటారు వాళ్ళు. సో మనకున్న ఇన్కమ్ మీద కంపల్సరీ గవర్నమెంట్ యొక్క నిఘా ఉంటుందండి. మనకు ఒక ఆదాయం వస్తే అది ఎక్కడి నుంచి వచ్చిందో గవర్నమెంట్కి చెప్పాలి. నేను చెప్పను అనడానికి ఉండదు. బ్యాంకర్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి. అంటామా? పోలీసు వచ్చి మనం రోడ్డు మీద నిలబడితే నువ్వు ఎక్కడ ఉన్నావు, రాత్రి పూట ఇక్కడ ఎందుకున్నావు అంటే మనం సమాధానం చెప్పుకోతే లోపలికి తీసుకొని పోతారు, జీప్ ఎక్కించుకొని. అవునా? ఒక 10 కోట్లు 50 కోట్లు నీ దగ్గర, ఇప్పుడు నువ్వు స్టూడెంట్, నీ దగ్గర 50 కోట్లు ఉండడానికి 10 కోట్లు ఉండడానికి అవకాశం ఉందా అండి? మీకు లేదు కదా. మేము కారణం చెప్పాలి, ఎట్లొచ్చింది. సో మనకున్న ఆదాయం మీద వీఆర్ అకౌంటబుల్, వీఆర్ రెస్పాన్సిబుల్ అండ్ వీ హ్యావ్ టు పే ద ట్యాక్స్. గవర్నమెంట్ నిర్దేశించిన మొత్తం పన్ను రూపంలో కట్టవలసిందే. ఓకేనా? సో కమింగ్ టు దిస్, సో ఈ యూనిట్ లో మనం వీటి గురించి నేర్చుకుంటామండి. డైరెక్ట్ ట్యాక్స్ కనబడుతుంది ఇది, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, క్యానన్స్ ఆఫ్ టాక్సేషన్, అలానే ఫీచర్స్ అండ్ రైట్. క్యానన్స్ ఆఫ్ టాక్సేషన్. క్యానన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నట్టు. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే చెప్పాను కదా ప్రధానంగా. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ట్యాక్స్ అంటే ఏంటో చెప్పాను. ట్యాక్స్ ఈజ్ ఏ కంపల్సరీ పేమెంట్ టు ద గవర్నమెంట్. నేను కట్టను అంటానికి ఉండదు. అంటే ట్యాక్స్ యూ హ్యావ్ టు పే ఇన్ మనీ ఫామ్ ఓన్లీ. డబ్బుల రూపంలోనే కట్టాలి. ఇప్పుడు నేను గవర్నమెంట్కి ఒక 200 రూపాయలు ట్యాక్స్ కట్టాలండి. ఇప్పుడు ఇతను అన్నాడు నల్ల పన్ను కట్టాలి సార్ అని అన్నాడు. 200 రూపాయలు కట్టాలంటే 200 నా దగ్గర లేవు సార్, ఈ చొక్కా వాల్యూ 200 ఉంటుంది ఇస్తానంటే గ్రామ పంచాయతీ వాళ్ళు తీసుకొని ఒప్పుకుంటారా? యూ హ్యావ్ టు పే ఇన్ మనీ ఫామ్. ఓకేనా? దట్ ఈస్ ఎ కంపల్సరీ పేమెంట్. నేను కట్టను అంటానికి ఉండదండి. కట్టను అంటే ఇప్పుడు టోల్ ట్యాక్స్ దగ్గరికి పోయి కట్టను అంటే కారును పోనిస్తారంటే ముందుకు పోనీయరు. అట్లనే నేను నల్ల పన్ను కట్టను అంటే ఏం చేస్తారు? నల్ల కనెక్షన్ వీకేస్తారు, మనకు వచ్చే పైప్ కట్ చేస్తారు, దాన్ని సీల్ చేసేస్తారు, డమ్మీ పెట్టేస్తారు మన వైపు నీళ్లు రాకుండా. యూ హ్యావ్ టు మేక్ కంపల్సరీ పేమెంట్.
తప్పనిసరిగా చెల్లించవలసిందే. ఓకేనా? సో దాని గురించి చూస్తాం. నెక్స్ట్ క్యానన్ అంటే రూల్స్, ప్రిన్సిపల్స్ అన్నట్టు, పన్నుల యొక్క సిద్ధాంతాలు ఏంటి, మన దేశంలో వాట్ ఆర్ ద ఫీచర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా, మన దేశంలో పన్నుల యొక్క చరిత్ర ఏంటి, కొన్ని టర్మ్స్ ఉన్నాయండి, బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ లో. అసెస్సీ, డీమ్డ్ అసెస్సీ, అసెస్సీ ఇన్ డిఫాల్ట్, అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్, పర్సన్. పర్సన్ అంటే ఏమిటంటే అర్థం, పర్సన్ అంటే ఏంటి? వ్యక్తి. వెరీ గుడ్. కానీ ఇన్కమ్ ట్యాక్స్ లో పర్సన్ అంటే రకరకాల కేటగిరీస్ ఉన్నాయండి, అది చూస్తాం మనం. ఓకేనా? నెక్స్ట్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే వ్యవసాయ ఆదాయం తెలుగులో చెప్పాలంటే. ఓకేనా? హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ రకరకాల శీర్షికలు ఉన్నాయండి, వాటి గురించి చూస్తాము. గ్రాస్ టోటల్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్, ఇన్కమ్స్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్, రెసిడెన్షియల్ స్టేటస్, స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, మీనింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్, కండిషన్స్ అప్లికబుల్ టు ఎన్ ఇండివిజువల్ అసెస్సీ, ఇన్సిడెంట్స్ ఆఫ్ ట్యాక్స్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. దాంతో ఫస్ట్ యూనిట్ మొత్తం థియరీనేనండి, ప్రాబ్లమ్స్ లేవు ఫస్ట్ యూనిట్ లో, థియరీ ఒక్కటే. సో ఇది దిస్ వి విల్ లెర్న్ ఇన్ దిస్ క్లాస్. కొన్ని టాపిక్స్ ఈ క్లాస్ లో నేర్చుకుందాము. సో దిస్ ఈజ్ వాట్ యు మీన్ బై సేయింగ్ ట్యాక్స్. ట్యాక్స్ అంటే చూడండి, ఇంతకుముందు చెప్పినట్టుగా ట్యాక్స్ ఈజ్ ఎ ఫీ చార్జ్డ్ బై ఏ గవర్నమెంట్. గవర్నమెంట్ వసూలు చేసే ఫీజుని మొత్తాన్ని వీఆర్ గోయింగ్ టు సే ట్యాక్స్. ఇట్ మే బి ఆన్ యువర్ ఇన్కమ్ ఆర్ ప్రొడక్ట్ ఆర్ యాక్టివిటీ. అది నీ ఆదాయం మీద వసూలు చేయొచ్చు, నువ్వు వస్తువులు ఉత్పత్తి చేస్తే దాని మీద వసూలు చేయవచ్చు, నువ్వు ఏదైనా పని చేస్తే, నువ్వు రెస్టారెంట్కి పోతే బిల్లులో జిఎస్టీ ఉంటుందని చెప్పాను. సో అది ఒక సేవ అందిస్తే దాని మీద కూడా గవర్నమెంట్ మే కలెక్ట్ ట్యాక్స్. ఓకే? పేమెంట్ ఇన్ మనీ, డబ్బుల రూపంలోనే కట్టాలి. యూ హ్యావ్ టు పే ఇన్ మనీ ఫామ్ ఓన్లీ, మానిటరీ ఫామ్ ఓన్లీ. నాకు లేదు సార్, నాకు ప్యాంటు తీసుకోండి సార్, ప్యాంట్ 400 రూపాయలు ప్యాంటు తీసుకోండి సార్, నేను ట్యాక్స్ కట్టలేను అంటే దే విల్ నాట్ టేక్. ఓకే? ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై గవర్నమెంట్. మీ ఇంతకుముందు చెప్పిన క్లాసులో చెప్పిన నేను వసూలు చేస్తా అంటే ట్యాక్స్ ఎవరు ఇవ్వరండి, గవర్నమెంటే వసూలు చేస్తుంది. గవర్నమెంట్ తరఫున నేను పన్ను వసూలు అధికారిగా ఉంటే నేను వస్తే ఇస్తారు. నేను గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాను అనుకోండి, పన్నులు వసూలు చేస్తుంటే ఇంటింటికి పోయి, అప్పుడు నాకు ఇస్తారు. అంతేగా నేను లెక్చరర్గా ఉన్నప్పుడు నేను క్లాస్ చెప్పినందుకు పన్ను కట్టండి అంటే కట్టరు కదా, యూ విల్ కంప్లైన్. ఓకే? సో అట్లా ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై ఏ గవర్నమెంట్ అండ్ దట్ ఈస్ అన్రిలేటెడ్ టు ఎనీ సర్వీస్ ఆర్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ స్పెసిఫిక్ బెనిఫిట్. అంటే నేను పన్ను కట్టాను కాబట్టి నువ్వు నాకు తప్పనిసరిగా పని చేయాలి అంటానికి ఉండదండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ప్రతి నెల 25,000 రూపీస్, 20,000 to 25,000 ట్యాక్స్ కడుతున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను జీతం నుంచి. నేను కట్టాను కాబట్టి నాకు ఈ బెనిఫిట్ ఇవ్వాలి అని అనడానికి ఉండదండి గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ నేను కట్టిన డబ్బుని ఎవరికైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న హాస్టళ్లలో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా నేలకొండపల్లి నుంచి హైదరాబాద్ వరకు ఒక రోడ్డు వేస్తున్నారు, మంచి రోడ్డు, ఇంకోటి ఫోర్ వే రోడ్డు వేస్తున్నారు, అది కట్టడానికి నా డబ్బును వాడుకోవచ్చు. అంతేగాని నా ఇంటికే కావాలని, నేను ఇచ్చిన డబ్బును నా ఇంటికే వాడాలి అనే అధికారం నాకు లేదండి. ఐ కెనాట్ డిమాండ్. నేను కట్టిన డబ్బు ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పేదవాళ్లకు సంక్షేమ పథకాలకు అమలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు బిల్డింగ్ కట్టారండి, దాదాపు 12 కోట్లు, 12 crores 13 crores వర్త్ బిల్డింగ్ అండ్ హాస్టల్స్, 2 హాస్టల్స్ లాస్ట్ ఇయరే ఓపెన్ అయినవి కదా, ఈ ఇయరే ఓపెన్ అయినవి కదా. కాబట్టి దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బు వలన వస్తుంది. కాబట్టి ఐ కెనాట్ డిమాండ్, దట్ ఈస్ అన్రిలేటెడ్. నేను కట్టిన దానికి నాకు వచ్చే ప్రతిఫలానికి సంబంధం ఉండదండి. ఐ కెనాట్ డిమాండ్ నాకే చెల్లించాలి మళ్ళీ 20,000 గవర్నమెంట్ అనేది. అది గవర్నమెంట్ మే పే టు ఎనీబడి ఆర్ టు ద సొసైటీ యాజ్ ఏ హోల్. ప్రభుత్వం ఎవరికన్నా ఇవ్వచ్చు, సొసైటీ మొత్తాన్ని కూడా ఇవ్వచ్చు అండి. ఓకే? ఇట్ ఈస్ ఫినాన్షియల్ మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే ఏంటంటే తప్పనిసరి, ద్రవ్యపరమైనది. ఫైనాన్షియల్ మీన్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మనీ అండ్ ఇట్ ఈస్ కంపల్సరీ. మ్యాండేటరీ అంటే కంపల్సరీ, తప్పనిసరిగా కట్టవలసిందే. కట్టను అంటానికి ఉండదండి. కట్టను అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టోల్ ట్యాక్స్ కట్టకపోతే ముందు పోనీయరు వెహికల్, నల్లా పన్ను కట్టకపోతే నల్ల కనెక్షన్ తీసేస్తారు. ఇట్ ఈస్ మ్యాండేటరీ అంటే కంపల్సరీ. ఓకే? ద ట్యాక్స్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై లా. ప్రతి దానికి చట్టం ఉందండి. చట్టం తన పని తను చేసుకొని పోతుంది. చట్టం ప్రకారం మనం ట్యాక్స్ ఎంత కట్టాలి, దేని మీద కట్టాలి, ఏ విధంగా కట్టాలి అనేది మొత్తం ఉంటుందండి. దాని ప్రకారమే వీఆర్ గోయింగ్ టు పే ట్యాక్స్. ఓకే? ఈజ్ ద ఫెయిల్యూర్ టు పే ట్యాక్సెస్ ఈజ్ పనిషబుల్ బై లా. మనం డబ్బులు కట్టకపోతే మనకు శిక్ష అనేది ఉంటుందండి, పన్ను కట్టకపోతే. ఇప్పుడు నేను చెప్పినట్టుగా నా జీతంలో నుంచి 25,000 ప్రతి నెల 25,000 20,000 గవర్నమెంట్ ట్యాక్స్ వెళ్తుందండి. నేను కట్టకపోతే
పన్ను ఎగ్గొట్టాను అనుకోండి, గవర్నమెంట్ నా మీద ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోవచ్చు. నా ఇంటికి పోయి వచ్చి నా ఆస్తి జప్తు చేయొచ్చు, నా బండి కావచ్చు, కారు కావచ్చు, నాకు ఇల్లు ఉంటే ఇల్లు వేలం పాటలు అమ్ముకోవచ్చు. ఎనీ యాక్షన్. ఇంకా పెద్ద నేరం చేశాను అనుకోండి, ఐ మేబీ పుట్ ఇన్ ప్రిజన్, నాకు జరిమానా వేయచ్చు, నన్ను జైల్లో కూడా పెట్టచ్చు. సో ఇట్ ఈస్ పనిషబుల్ బై లా. చట్టము ఎటువంటి శిక్షనైనా వేయటానికి ఆస్కారం ఉంది. ఓకే. ట్యాక్సెస్ కెన్ బి పెయిడ్ రెగ్యులర్లీ ఆర్ అకేషనల్లీ. ఇప్పుడు నేను అన్నానండి, ప్రతి నెల కడుతున్నాను 20,000 to 25,000 ట్యాక్స్ కడుతున్నాను, దట్ ఈస్ రెగ్యులర్. అట్లా కాకుండా అకేషనల్ కడతాం. ఇప్పుడు టోల్ ట్యాక్స్ అకేషనల్ కడతాను, నేను హైదరాబాద్ పోయేటప్పుడు కడతాను, అంటే రోజు కట్టాను కదా. అది నేను హైదరాబాద్ రోడ్డు మీద, టోల్ రోడ్డు మీద పోతే కడతాను, లేకుంటే కట్టాను కదా. ఇక్కడ నుంచి కోదాడ పోయినా టోల్ రోడ్డు ఇక్కడ జస్ట్ ఒక 2 కిలోమీటర్ లోపలనే ఉన్నది. అది నేను ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు టోల్ ట్యాక్స్ ఏం కట్టాను, కానీ అక్కడ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ పోగానే నేను కట్టేస్తున్నా ట్యాక్స్. సో ఇట్ ఈస్ సమ్ టైమ్స్ ఐ పే రెగ్యులర్లీ, సమ్ టైమ్స్ అకేషనల్లీ, అప్పుడప్పుడు కడతా కొన్ని సందర్భాలు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్స్. ఓకే. దీస్ ఆర్ ద 3 criteria ఫర్ ట్యాక్స్. ట్యాక్స్ కట్టడం కోసం 3 criteria ఉన్నాయండి, 3 కండిషన్స్ అన్నది. ద పేమెంట్ ఈజ్ రిక్వైర్డ్ బై ద లా, డబ్బులు కట్టాలి. యూ హ్యావ్ టు పే టు ద గవర్నమెంట్. ఇట్ ఈస్ ఇంపోజ్డ్ బై గవర్నమెంట్. గవర్నమెంట్ కట్టాలి. ఎవరు దాన్ని విధించింది? ఎవరు? ఇంపోజ్డ్ బై గవర్నమెంట్. ప్రైవేట్ వ్యక్తులు విధించడానికి ఉండదు ట్యాక్స్. ఓకే. నాట్ టైడ్ డైరెక్ట్లీ టు ద బెనిఫిట్ రిసీవ్డ్ బై ద ట్యాక్స్ పేయర్. చెప్పాను కదా, నేను కట్టాను కాబట్టి నాకు ఈ బెనిఫిట్ రావాలి అనడానికి ఉండదండి. ఓకే. గవర్నమెంట్ మే మేక్ యూజ్ ఆఫ్ దిస్ మనీ ఇన్ ఎనీ ఫార్మ్. ఏ విధంగా గవర్నమెంట్ ఉపయోగించుకోవచ్చు అండి. నేను కట్టాను కాబట్టి ఈ బెనిఫిట్ నాకే రావాలి అనడానికి ఉండదు. బెనిఫిట్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ట్యాక్స్ పేయర్. ఓకే. దీస్ ఆర్ ది 3 criteria. చెప్పానండి, ట్యాక్సెస్ లో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి: డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను అని 2 రకాలుగా ఉన్నాయి. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను అని 2 రకాలుగా చెప్పాను. ఓకే. నార్మల్లీ డైరెక్ట్ ట్యాక్స్ దేని మీద కడతామని చెప్పాను? ఇన్కమ్, ఆదాయం, వెల్త్. వెల్త్ అంటే ఏమిటండి? సంపద. ఇన్కమ్ అంటే ప్రతిరోజు లేదా నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి నేను సంపాదించే వెల్త్. నాకున్న సంపద అంటే నా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి ఉందండి, నాకు ఇల్లు ఉన్నది, పొలం ఉన్నది, ఎవరి స్థలం ఉన్నది, లేదా ఇల్లులు ఉన్నవి, రకరకాల ప్లేసులలో ఇల్లులు ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, వాటి మీద నుంచి అద్దె వస్తుంది కదా నాకు నెల నెల. సో దట్ ఈస్ వెల్త్, నాకున్న సంపద. సో డైరెక్ట్ ట్యాక్స్ నార్మల్గా దేని మీద కడతామంటే వీ విల్ పే ఆన్ ఎయిదర్ ఇన్కమ్ ఆర్ వెల్త్. ఆదాయం అంటే ప్రతిసారి వచ్చేది, సంపద అంటే అక్కడ స్థిరంగా ఉండేదండి. స్థిరంగా అంటే మనం కొంతకాలం ఉంటుంది మన దగ్గర. అదే ఆదాయము, ఈ రోజు నేను 100 రూపాయలు పెట్టుకుని బజార్ పోతే ఖర్చు అయిపోతే ఉండదండి. 100 రూపాయలకి 10 రూపాయలు అవుతుంది, 50 రూపాయలు, బ్యాలెన్స్ తగ్గుతుంది. అదే వెల్త్, సంపద, బిల్డింగ్ 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కూలగొట్టే వరకు అంతే ఉంటుంది, కూలిపోయే వరకు, కూలగొట్టే వరకు. ఓకేనా? సో ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ పెయిడ్ ఎయిదర్ ఆన్ ఇన్కమ్ ఆర్ వెల్త్. ఓకే. whereas indirect tax is levied on goods or services. గూడ్స్ అంటే ఏమిటి? వస్తువు, కంటికి కనిపించేది. ఈ సెల్ ఫోన్ కంటికి కనిపిస్తున్నదండి, ఇది వస్తువు. ఈ స్విచ్ బోర్డు కంటికి కనిపిస్తున్నది, ఇట్ ఈస్ విజిబుల్, అది వస్తువు. దీంట్లో కరెంట్ పాస్ అవుతుందండి, పాస్ అవుతుంది, అది కంటికి కనిపిస్తుందా? కానీ స్విచ్ చేయగానే నాకు ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ చేయగానే లైట్ వస్తుంది, స్విచ్ చేయగానే ఇక్కడ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. అది కంటికి కనిపించకుండా నా అవసరాన్ని తీరుస్తున్నాయి, దట్ ఈస్ సర్వీస్. మీ ఇంట్లో అమ్మ, మీ ఇంట్లో నాన్న, మీ ఇంట్లో అక్క, చెల్లె, తమ్ముడు, అన్న మీకు సర్వీస్ అందిస్తారు. వాళ్ళు అందించే సర్వీస్ మీకు కంటికి కనపడుతుందండి? కంటికి కనపరచదు, కానీ మీరు ఫీల్ అవుతారు, అనుభూతి చెందుతారు. మా అమ్మ మిమ్మల్ని దగ్గర తీసుకుంటుంది, మీ నాన్న మిమ్మల్ని దగ్గర తీసుకుంటాడు. ఆ కౌగిల్లో ఉన్న ఆప్యాయత, ఆ వెచ్చదనం మీకు ఎక్కడ దొరుకుతుందండి? తల్లి మీకు అందించే ప్రేమ కానీ ఎక్కడ దొరుకుతుందా? ఎక్కడ దొరకదండి. సో దట్ ఈజ్, అది మనసు మాత్రమే ఫీల్ అవుతుందండి, అది మీకు కంటికి కనపడదు. మీ అమ్మని మీరు చూపించగలరు, అమ్మ అందించే ప్రేమని ఎవరికైనా చూపించగలరా అండి? సో అట్లా, సో గూడ్స్ అనేవి కంటికి కనిపిస్తాయి, సర్వీస్ అనేది కంటికి కనిపించకుండా మీ యొక్క అవసరాన్ని తీరుస్తుంది. ఓకే. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద చెల్లించే పన్ను దాదాపుగా ఏమంటామంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, దట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే. సో డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో నార్మల్లీ పర్సన్ పేస్ డైరెక్ట్లీ ఫ్రమ్ హిస్ ప్యాకేజ్. డైరెక్ట్ ట్యాక్స్
నేరుగా ప్రభుత్వానికి కడతాం, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా తన జేబులోంచే కట్టేయటం అనేది జరుగుతుంది. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తారండి? షాప్ కీపర్ వసూలు చేస్తాడు, అండ్ హీ విల్ పే ఇన్ టర్న్ టు ది గవర్నమెంట్. ఓకే, సో ది ఎగ్జాంపుల్ ఈజ్ జిఎస్టీ. హియర్ ఫర్ డైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ ట్యాక్స్ అడ్వాంటేజెస్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది చాలా ముఖ్యమైన టాపిక్ అండి. ఓకే, డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఇట్ ఈస్ ఈక్విటబుల్, అంటే సమాజంలో అందరినీ సమానం చేస్తుందండి. అంటే డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేసి పేదవాళ్లకు రకరకాల సంక్షేమ ఫలాల రూపంలో అందజేస్తుంది. ఓకే, ఇప్పుడు రైతు బంధు స్కీమ్ ఉందండి. సెంట్రల్ గవర్నమెంట్ కొంత డబ్బు ఇస్తున్నది, ఎకరానికి ఇంత, 6 నెలలకో 3 నెలలకో సంవత్సరానికి పడుతున్నది అండి. అదే స్టేట్ గవర్నమెంట్ కొంత డబ్బులు అందిస్తున్నది. అట్లా ఎక్కడి నుంచి వస్తున్నదండి డబ్బు గవర్నమెంట్? బై వే ఆఫ్ ట్యాక్సెస్ ఓన్లీ. ట్యాక్స్ రూపంలో ప్రజల దగ్గర నుంచి, డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకు రకరకాల రూపాల్లో అందజేయడం అనేది జరుగుతుంది. అంటే వాట్ గవర్నమెంట్ ఈజ్ ట్రైంగ్ టు డూ ఈజ్, గవర్నమెంట్ వాంట్స్ టు మేక్ దెమ్ ఈక్వల్. అట్లీస్ట్ బేసిక్ నీడ్స్ వచ్చే వరకు ఈక్వల్ గా చూడాలనేది చూస్తుంది. బేసిక్ నీడ్స్ అంటే తిండి, బట్ట, కూడు గూడు గుడ్డ అంటున్నాం కదండి. కూడు అంటే తింటాం, గూడు అంటే ఉండడానికి ఒక నివాసం, గుడ్డ బట్టలు కట్టుకోవడానికి. ఇవి బేసిక్ నీడ్స్. ఓకే, సో ఆ బేసిక్ నీడ్స్ వరకు గవర్నమెంట్ ఈజ్ ట్రైయింగ్ సో దట్ ఈక్విటబుల్ జస్టిస్ ఈజ్ డన్. ఎకనామికల్ అంటే దీన్ని, ఈ డైరెక్ట్ ట్యాక్స్ ని వసూలు చేయడం అనేది ఎకనామిక్ అంటే చాలా తక్కువ ఖరీదుతోటే మనం వసూలు చేయొచ్చండి. ఎందుకంటే మధ్యలో బ్రోకర్ ఎవరు లేడు. నేనే డైరెక్ట్ గవర్నమెంట్ కడుతున్నా కదా, మధ్యలో బ్రోకర్ ఉన్నాడు ఎవరన్నా? లేదు, డైరెక్ట్ నా ఇన్కమ్, నా జీతం నుంచి ప్రిన్సిపల్ మేడం కట్ చేస్తుంది ఎవ్రీ మంత్. ఓకే, సో డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఎకనామికల్. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, ఇవి ప్రయోజనాలండి. సమాజంలో అందరినీ, పేదవాళ్ళని కూడా కొంచెం అభ్యున్నతికి తేవడానికి దోహదపడుతుంది. సో ఎకనామికల్, చాలా తక్కువ ఖర్చుతోటే పన్ను వసూలు అవుతుంది, ఎవరు బ్రోకర్ లేరు కాబట్టి. నెక్స్ట్, దీస్ ఆర్ సర్టెన్. సర్టెన్ అంటే ఏంటండి? ఖచ్చితం. నేను ఎంత కట్టాలనేది నాకు తెలుసు అండి. ప్రతి సంవత్సరం నేను ఎంత కట్టాలో తెలుసు. అదే ఇండైరెక్ట్ ట్యాక్స్ లో నేను చెప్పాను కదా, ఈ బుక్ లో ఎంత ట్యాక్స్ కట్టామంటే మీకు తెలియదు. బట్ దీస్ ఆర్ సర్టెన్. ప్రతి సంవత్సరం నేను ఎంత కట్టాలి ట్యాక్స్ అనేది నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటా ముందే. చేసుకొని నాకు ఎంత కట్టాలి, వాట్ ఈస్ ద అమౌంట్ దట్ ఐ హ్యావ్ టు పే టు ద గవర్నమెంట్, వెన్ ఐ హ్యావ్ టు పే, వేర్ ఐ హ్యావ్ టు పే, హౌ మచ్ ఐ హ్యావ్ టు పే, ఎవ్రీథింగ్ ఐ నో క్లియర్లీ. ఎంత కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, ఎప్పుడు కట్టాలి అనేది నాకు తెలుసండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఎలాస్టిక్. ఎలాస్టిక్ అంటే ఏమిటండి? ఎలాస్టిక్ అంటే వాట్ ఈజ్ ఎలాస్టిక్? ఈ పేపర్ నేను సాగదీయచ్చా అండి? అదే ఈ రబ్బర్ బ్యాండ్ సాగదీయచ్చా? దిస్ ఈజ్ ఎలాస్టిక్. ఓకే, మనం సాగదీయచ్చు అండి. సో దట్ ఈస్ పన్ను గవర్నమెంట్ యొక్క అవసరాన్ని బట్టి పన్నులు పెంచడం, తగ్గించడం అనేది చేయొచ్చండి ఇన్ కేస్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ సేమ్ దాదాపు ఇదే టైంలో, ఒక 2 నెలల తర్వాత, అంటే లాస్ట్ మార్చ్ ఏప్రిల్లో ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్తో యుద్ధం జరిగింది కదండి. మరి అప్పుడు గవర్నమెంట్కి డబ్బులు ఎక్కువ కావాలి కదా, అప్పుడు పన్ను పెంచుకోవచ్చు. దీని పరిస్థితిని బట్టి మనం క్షిపణులు కొనుగోలు చేయాలి, ఆయుధాలు కొనుగోలు చేయాలి, మిలిటరీని పెంచుకోవాలి, పవర్ని. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెంచుకోవచ్చు, ఎప్పుడు అవసరం లేదు ఇప్పుడు డబ్బులు అంత అంటే తగ్గించుకోవచ్చు. మీకు తెలుసు, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ కరోనా వచ్చింది, అందరికి ఫ్రీ వ్యాక్సినేషన్ కదండి సెంట్రల్ గవర్నమెంట్. మరి గవర్నమెంట్కి డబ్బులు రావాలి, అప్పుడు ఎక్కువ కావాలి, పన్ను పెంచుతారు. డబ్బులు ఎక్కువ అవసరం లేదు, పన్ను తగ్గిస్తారు. సో దట్ ఈస్ ఎలాస్టిక్. ఇప్పుడు ఎట్లనైతే ఇది నాకు పేపర్ కట్ట తక్కువ ఉంటే కొంచెమే వాడుకుంటాం, ఎక్కువ పేపర్ కట్ట ఉన్నది అనుకోండి కొంచెం సాగదీస్తుంది. సో సిమిలర్లీ in case of direct tax also it has the power of elasticity. ఓకేనా? వ్యాకోచత్వం, మనం సంకోచము వ్యాకోచం చేసుకోవచ్చు. దెన్ ప్రొడక్టివ్. ఇది దేనికి దారి తీస్తుంది అంటే మంచిగా ప్రొడక్షన్, దేశంలో ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇది దోహదం చేస్తుంది. దే ఆర్ మోర్ ఆర్ లెస్, లార్జ్లీ దే ఆర్ ప్రొడక్టివ్ ఇన్ నేచర్. ఓకే, ఎందుకంటే ఏ విధంగా అంటే చూడండి, సమాజంలో పన్ను కట్టే వాళ్ళు ఎక్కువైనారు అనుకోండి, దేశానికి మంచిదా చెడ్డదా? మంచి. దేశానికి ఆదాయం పెరుగుతుంది కదండి. ఇప్పుడు మీరు ఎవరు పన్ను కట్టడం లేదు, అదే మీరు పన్ను కట్టే స్థాయికి పోయినారు అనుకోండి, మీకు అంత ఆదాయం వస్తున్నట్టే కదండి.
అవునా కాదు? మీరు పన్ను కట్టే స్థాయికి ఎదిగితే మీ ఎకనామిక్ స్టేటస్ అంత పెరిగినట్టు. కాబట్టి పన్నులు ఎక్కువ కట్టడం, పన్ను చెల్లించేదారులు ఎక్కువ మంది ఉండటం, దట్ రిఫ్లెక్ట్స్ ప్రొడక్టివిటీ ఇన్ ది కంట్రీ. ఓకే, ఇట్స్ ఎ మీన్స్ ఆఫ్ డెవలపింగ్ సివిక్ సెన్స్. ప్రజల్లో సివిక్ సెన్స్ అంటే ఏమిటంటే నైతిక బాధ్యత, పౌర బాధ్యత, అది కల్పించే ప్రయత్నం అనేది చేస్తుంది డైరెక్ట్ ట్యాక్స్. ఎందుకంటే మీరు చాలా సినిమాల్లో చూస్తుంటారు, పేపర్లలో కూడా చూస్తుంటారు, కొందరు ఇళ్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతుంటాయి. ఫిలిం స్టార్స్, రాజకీయ నాయకులు బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు డబ్బు. ఆ డబ్బు వాళ్ళకి గవర్నమెంట్కి డౌట్ వస్తే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డౌట్ వస్తే దే విల్ రైడ్ ది హౌసెస్. గొప్ప గొప్ప వ్యక్తులు, ఫిలిం స్టార్స్, వాళ్ళ యొక్క ఇల్లు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇల్లు, ఇంకా అధికారులు కావచ్చు, కొద్దిమంది అధికారులు కావచ్చు, వాళ్ళు ఇల్లుని రైడ్ చేస్తారండి. మనం అందుకని ఎట్లా ఉండాలండి? నిజాయితీగా ఉండాలి. ఎంత వచ్చింది ఆదాయం అంతే చూపించాలా, దానికి తగ్గట్టుగా పన్ను కట్టాలి. సో ఇట్ రైజెస్ సివిక్ సెన్స్, ప్రజలలో బాధ్యతను పెంచుతుంది ఇన్కమ్ ట్యాక్స్ అనేది. ఓకే, ఎంత వచ్చింది అని చూపించడం, లెక్కలు చూపించడం, తగిన విధంగా చేయడం. సో డైరెక్ట్ ట్యాక్సెస్ డిసడ్వాంటేజెస్ అంటే దీని లోపాలు ఏమిటి? డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కన్వీనియంట్. మనం కొన్ని సందర్భాల్లో ఎంత కట్టాలో క్యాలిక్యులేషన్ సరిగ్గా చేయలేకపోతే ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది మనకు. ఇన్కన్వీనియంట్ అంటే అంత సౌకర్యవంతంగా ఉండదు. ఓకే, మన క్యాలిక్యులేషన్ తప్పు అవుతుంది కొన్ని సందర్భాల్లో. నేను కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాను ఈ సంవత్సరం ఇంత పన్ను కట్టాలి అని, కానీ చివరిలో వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ పన్ను కట్టాల్సి రావచ్చు, తక్కువ పన్ను కట్టాల్సి రావచ్చు. అట్లానే నాకు సరిగ్గా ప్లేస్ ఎక్కడ కట్టాలో తెలియదు, గవర్నమెంట్కి ఎట్లా కట్టాలో తెలియదు. నార్మల్ చాలా తీయాలి, ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి. ఇఫ్ ఐ డు నాట్ నో, ఇట్ లీడ్స్ టు ఇన్కన్వీనియన్స్. ఓకే, ఇప్పుడంటే డిజిటల్ మెథడ్స్ వచ్చినాయండి. నేను ఇంటి నుంచే సిస్టమ్ ద్వారానో, సెల్ ఫోన్ ద్వారానో గవర్నమెంట్కి డైరెక్ట్ ట్యాక్స్ కట్టచ్చు అండి. కానీ గతంలో ఈ ఫెసిలిటీ లేదు కదా. ఓకే, సో సిమిలర్లీ ఎవేడ్ చేయటం అంటే ఏంటి? ఎగ్గొట్టడం. చాలా మంది ఎగ్గొడతారండి పన్ను. ఇప్పుడు మీరు చూడండి, నీకు పన్ను అసలే కట్టకుండా ఉండటం ఇష్టమా, 10 రూపాయలు కట్టడం ఇష్టమా, 100 రూపాయలు కట్టడం ఇష్టమా అంటే మీ నలుగురు ఏం చెప్తారండి? పన్ను అసలు కట్టం సార్ మేము. కట్టకుండా ఉండే మార్గం ఏదైనా ఉంటే చూడండి అండి. ఎందుకంటే మన పన్ను కట్టడం మనకి ఇష్టం ఉండదండి, మనకు కష్టపడటం ఇష్టం ఉండదు, కానీ ఫలితం రావాలని మాత్రం మనం ఆశిస్తాం. వీ డు నాట్ లైక్ టు వర్క్ హార్డ్, బట్ వీ ఎక్స్పెక్ట్ బెనిఫిట్స్, రిచ్ డివిడెండ్స్ ఫ్రమ్ ది సొసైటీ, ఫ్రమ్ ది గవర్నమెంట్. ప్రభుత్వానికి ఏం పన్నులు కట్టం, కానీ ప్రభుత్వం నుంచి మాత్రం బెనిఫిట్స్ రావాలని మనం కోరుకుంటాం. సో ప్రత్యక్ష పన్నులలో కూడా ఇప్పుడు నిజంగా చెప్తున్నానండి, నేను సంపాదించే దానికంటే రోడ్డు మీద బజ్జీలు అమ్ముకునేటోడు, రైల్వే ప్లాట్ఫామ్ మీద సమోసాలు అమ్ముకునేవాడు ఎక్కువ సంపాదిస్తారండి. వాళ్ళు 4-5 గంటలే పనిచేస్తారు, వాళ్ళకి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా ఉండదు. వాళ్ళు ఎక్కువ సంపాదించిన వాళ్ళని ట్యాక్స్ కడతారండి. దట్ ఈస్ ఎవేజన్, ఎగ్గొడతారండి. ఈ మధ్యన ఒకటి జరిగింది ఇన్సిడెంట్. యూట్యూబ్లో ఒకరు ఇట్లా పానీపూరి లాంటివి అమ్ముతూ వీడియో పెట్టారు యూట్యూబ్లో. అసలు ఒక తినుబండారం వెంటనే అమ్ముడుపోతున్నాయండి. ఓ వందల మంది, వేల మంది, అసలు ప్యాకింగ్స్లో అయితూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. నాకు షాప్ చూడండి అని చెప్పి వాడు వీడియో అప్లోడ్ చేశాడు, ఇంత ఇక్కడ కొనండి ఇట్లా అని. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ షాప్లోకి పోయి అవి ఇంతవరకు ట్యాక్స్ కట్టలే వాళ్ళు. అసలు చెప్తున్నా కదండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే దొరుకుతారండి గవర్నమెంట్కి. ఎందుకంటే మా ఆదాయం ఎంతనో గవర్నమెంట్కి తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు మీరు బజ్జీనో, సమోసానో, మిర్చియో కొనుక్కున్నారు బజార్కి పోయి, మీకు ఏమైనా బిల్లు ఇస్తున్నారండి? ఏమి ఇయ్యారు కదా. వాడు 10 సమోసాలే అమ్మానని చెప్తాడు, 1000 అమ్ముతాడు సమోసాలు, దానికి లెక్కపత్రం ఏమున్నదండి? కాబట్టి అట్లా పన్నులు ఎగ్గొట్టడానికి అవకాశం ఉంది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి వాళ్ళ ఫోన్పే, గూగుల్ పేలు ఉంటాయి కదండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ వేయించారు. లక్షలు ఉంది. చెప్తున్నారు మాకంటే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు, చాలా ఉద్యోగాలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, ఎక్కువ సంపాదిస్తారు. బట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవేజన్, ట్యాక్స్ ఎవేజన్ అంటాం, ఎగవేత అంటాం. పన్నులు ఎగవేయడానికి అవకాశం ఉంటుందండి డైరెక్ట్ ట్యాక్సెస్ లో. కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో ఉంటుంది. నా ఎగ్జాక్ట్ ఇన్కమ్ రోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నా షాప్ లో కూర్చోలేరుగా, నాకు ఆదాయం ఎంత వచ్చిందో తెలుసుకోవడానికి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే డైరెక్ట్ దొరుకుతారు, ఎందుకంటే మాకు జీతం ఎంత ఇస్తుందో గవర్నమెంటే ఇస్తున్నది. కాబట్టి ఇచ్చేటప్పుడే వాళ్ళు కట్ చేస్తారు, మీ జీతం ఇంత కాబట్టి ఇందులో ఇంత ట్యాక్స్ అవుతుంది. సో డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ గోయింగ్ టు రిజల్ట్ ఇన్ ట్యాక్స్ ఎవేజన్, పన్ను ఎగవేతకు ఆస్కారం అనేది ఉంటుంది. దెన్ ఆర్బిట్రరీ అంటే చాలా సందర్భాల్లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ ట్యాక్స్లు మారుస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఉన్న ట్యాక్స్ రేటు నెక్స్ట్ ఇయర్ ఉండదు.
నెక్స్ట్ ఇయర్ ఉన్న రేటు ఆ తర్వాత రేట్ ఉండదు, ట్యాక్స్ రేట్ ఉండదు. కాబట్టి అది అటు ఇటు మారుతూ ఉంటుంది, ఫిక్స్డ్గా అనేది ఉండదు. అందుకని మీరు ఇన్కమ్ ట్యాక్స్ బుక్ మీద చూడండి, కంపల్సరీ ఇయర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. ఈ బుక్ మీద ఇయర్ అనేది మెన్షన్ చేసి ఉన్నదండి. ఏ ఇయర్కి సంబంధించిన బిజినెస్ స్టాటిస్టిక్స్ 2 అనేది రాశారు. ఏ సంవత్సరం అనేది ఉన్నదండి దీని మీద ఎక్కడ? దీని మీద ఉన్నదానండి ఇన్కమ్ ట్యాక్స్ ఏ సంవత్సరం అనేది ఉన్నదా? 1920 అనేది ఉన్నది కదా. ఎవ్రీ ఇయర్ మారుతుంది. అందుకని మీరు ఏ ఇయర్ది కొంటున్నారో, ఏ ఇయర్లో ఉన్నారో అనేది తెరవడం కోసం దే ఆర్ గోయింగ్ టు డూ లైక్ ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్కి మాత్రమే ఇలా ఉంటుందండి. ట్యాక్స్లకు ఎవ్రీ ఇయర్ మారేవి, ఫ్రీక్వెంట్గా మారే వాటికి మాత్రమే ఉంటుంది. సో ఈ పన్ను ఎట్లా నిర్ధారిస్తారు అంటే దట్ ఈస్ ఆర్బిటరీ, దేర్ ఇస్ నో ఫిక్స్డ్ పన్ను. ఒక గవర్నమెంట్ వచ్చి పన్ను తగ్గించవచ్చు, ఇంకో గవర్నమెంట్ వచ్చి పన్ను పెంచవచ్చు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేస్తారు.